అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. యోహాను సువార్తలో నుంచి ఈ యొక్క ఉదయకాల సమయమున మనం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చూద్దాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసించుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ప్రియులారా, మన హృదయము ఎప్పుడు కలవరపడుతుంది అనగానే వెరీ సింపుల్, నెమ్మదిగా ప్రశాంతంగా లేనటువంటి పరిస్థితులు గనక మన జీవితంలో నెలకొన్నట్లయితే, మన జీవితంలో జరుగుతున్నట్లయితే గనక ఆ పరిస్థితులను గురించి ఎప్పుడైతే మనం భారంగా ఫీల్ అవుతూ వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు గనక మన హృదయంలో మనం ఉంచినట్లయితే, అప్పుడు హృదయం అనేది భారంతో నిండుకొని హృదయం అంతా కూడా ఒక ఇరుకైనటువంటి, ఒక నెమ్మది లేకుండా ఉన్నటువంటి, బలవంతమైనటువంటి, చిరాకైనటువంటి, ఆందోళన కలిగించేటువంటి ఆలోచనలతోటి నిండుకుపోయి మన నోటిలో నుండి వచ్చే మాటలు కూడా ఎలా ఉంటాయంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా, చాలా డిస్టర్బ్ అయినట్టుగా వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి ఇంతకంటే సింపుల్, దేవుని యొక్క వాక్యం మనకి అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటుంది. హృదయము నిండుకొనిన దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయం నిండుకొనిన దాన్ని బట్టి మన శరీరంలో జరిగే ప్రతి యాక్టివిటీ ఉంటుంది. హృదయం నిండుకొనిన దాన్ని బట్టి మన క్రియలు ఉంటాయి. హృదయం అంతా కూడా దేవుని వాక్యంతో నింపబడి ఉంటే వచ్చే ప్రతి ఆలోచన కూడా దేవునికి సంబంధించినటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. హృదయం అంతా కూడా అపవాదికి సంబంధించిన ఆలోచనలతో నింపుకొని ఉంటే వచ్చే మాటలు కానీ, ఫలితాలు కానీ, క్రియలు కానీ ఎలా ఉంటాయి అంటే వాడికి సంబంధించినట్టుగానే ఉంటాయి. అందులో ప్రత్యేకంగా మనం పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ చదువుకుంటే ప్రైమరీగా దేవుడు మనకు నేర్పించే మొట్టమొదటి విషయమే అదే అన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కనుక మన జీవితంలో, మన యొక్క ఈ డైలీ లైఫ్లో కలవరపడుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఎందుకంటే కలవరపడే సందర్భాలు ఏవో మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. కలవరపడే వార్తలు ఏవో మనం విన్నాం. అది మన జీవితం గురించినటువంటి ఏదైనా వార్త అయ్యి ఉండొచ్చు, అది ఏదైనా అయ్యి ఉండొచ్చు. వెంటనే మనం కలవరపడిపోతూ ఉంటాం. మనం చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కలవరపడతారు. దేనికయ్యా కలవరపడుతున్నారంటే వారి యొక్క సింహాసనం పోతుందేమో, నేను కదా రాజుని, నా కుటుంబంలో కదా ఒక రాజు ఉండాల్సింది, మరి ఇంకొక రాజు ఎవరింటికి ప్రత్యేకంగా? మేము రోమన్ గవర్నమెంట్, మేము రాజ్యాన్ని, అధికారాన్ని మేము మా చేతులకు తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కడ యుద్ధం చేయాలి? ఆ రాజు ఎటు నుంచి వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా దండెత్తుతాడు? అది యూదుల రాజు అంటున్నాడు, మనం పరిపాలించేది యూదులనే, వీళ్ళ మధ్యలో ఒక రాజు ఉన్నాడా? అది ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఈ యొక్క విషయాలని చెప్పేసి కలవరపడ్డారండి. దేనికయ్యా అంటే సింహాసనమును గురించినటువంటి ఆసక్తి, అధికారమును గురించినటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలో బ్రతుకుతూ ఉండగా ఒక ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆ ప్రశ్న విన్న వెంటనే చూద్దాం మనం మత్తయి సువార్తలో మనకి ఆ సందర్భం మనకు కనబడుతుంది. ప్రియులారా, మత్తయి సువార్తలో 2వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం మనం చూసాం అనుకోండి. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. చూసారా? అంటే
వారుంటున్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఏదైనా కనుక జీవితంలో జరిగిన వెంటనే భయం తర్వాత కలవరం తర్వాత ఎన్నో రకాల ఆలోచనలు అనేవి రావడం అనేది సహజంగానే ఉంటాయి. నా జీవితంలో కూడా అలాంటివి ఏవో కోల్పోతామని ఒక భయం, ఉద్యోగం కోల్పోతామనే భయం, ఎగ్జామ్స్ రాయమేమో అన్న భయం, ఎగ్జామ్స్ పాస్ అవ్వేమో అన్న భయం, మ్యారేజ్ జరగదేమో అన్న భయం, భర్త మారడేమో అన్న భయం, పిల్లలు ఏం చేస్తున్నారు అన్న భయం, పిల్లలు మారరేమో అన్న భయం. ఈ పరిస్థితులను మనం చూసినప్పుడు ఆ పరిస్థితులను బలపరిచే విధంగా ఎవరైనా మాట్లాడినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఏదైనా వార్త మన చెవిన పడినప్పుడు మనకి ఆటోమేటిక్గా భయం అనేది వస్తుందండి. ఆ భయంలో నుంచి కలవరం వస్తుందండి. అందుకే యేసుప్రభు వారు రూట్ మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు కలవరపడుతున్నారంటే హృదయం అంతా కూడా అలాంటి ఆలోచనలతో నింపబడి ఉన్నది. అందుకే మీ హృదయమును కలవరపడనీయకుడి అని చెబుతూ, ఆ కలవరం మనం పోగొట్టుకోవాలంటే, కలవరాన్ని మనం విడిచిపెట్టాలంటే మన హృదయం కలత నుంచి, కలవరం నుంచి బయటకు వచ్చి దేవుని యొక్క కనికరం మనం పొందాలంటే కనుక దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తుంది. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే చూడండి ఎంత చక్కగా ఉందంటే, ఇదిగో మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. అనగా దేవుని యందు మనము విశ్వాసముంచగలిగినట్లయితే కనుక మనకి ఆటోమేటిక్గా ఆ కలవరపడే ఆ పరిస్థితులకి సమాధానాలు అనేవి దొరుకుతాయి, మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుని ఎడల విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరయ్యా అంటే వారు దేవునికి ఇష్టమైనటువంటి వారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు. విశ్వాసం ఉంచడం అంటే ఏంటి ఇంతకీ అనగానే, ప్రభువా నాకు తెలుసు ప్రభువా, ఈ సమస్య నుంచి నువ్వు బయట వేస్తావు ప్రభువా, నాకు తెలుసు ప్రభువా అని మనం తాత్కాలికంగా టెంపరీగా ఏదో సమస్య ఉన్నప్పుడు ప్రార్థించి సమస్య తిడిపోయిన తర్వాత విడిచిపెట్టడం కాదు. విశ్వాసం అనగా ఎలా వస్తుంది ఇంతకనగానే రామపత్రిక 10వ అధ్యాయం మనం గమనించవచ్చు. 17వ వచనంలోనో 13వ వచనం మనం చూస్తాను కనబడుతుంది. ఏమన్నా ఇంతకీ కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగును. అంటే దేవుని యొక్క వాక్యం వింటూ 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 ఉంటేనే మనకి విశ్వాసం వస్తుంది. అనగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకోవటం అనేది మనకు అప్పటికి అలవాటు అవుతుంది. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం తెలుస్తుంది మనకి. దేవుడు అంటే ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన అంటే ఏంటో మనకి ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉంటుంది. అప్పుడు దేని నిమిత్తం మనం ఆలోచించాలి, దేని నిమిత్తం ఆలోచించకూడదు, దేని మీద ఆధారపడాలి, దేని మీద ఆధారపడకూడదు, అసలు ఒక సమస్య వచ్చినప్పుడు జరిగే ప్రొసీజర్ ఏంటి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే కలిగే మేలేంటి, ఇవన్నీ మనకు అర్థమవుతాయండి. మీకు ఒక విషయం చెప్పమంటారా? మీరు ఆశ్చర్యపోయి ఒక విషయం చెప్పి నేను క్లోజ్ చేసేస్తానండి. మనం భయపడుతూ ఉంటాం కానీ, ఎవరికి సమస్యలకు భయపడుతూ ఉంటాం కానీ, మన సమస్యలకు భయపడడం మాని దేవునికి భయపడడం నేర్చుకొని, దేవుని చిత్త ప్రకారంగా బ్రతకడం నేర్చుకొని, దేవుని ఉద్దేశాల ప్రకారంగా మనం నడవగలిగితే కనుక కీర్తన గ్రంథంలో ఒక ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఉంటుందండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం మనం చూసి ఈ యొక్క సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దామండి. 6వ వచనం నుంచి మనం చూద్దాం. ఈ దీనుడు మొర్రపెట్టగా దేవుడు ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. తర్వాత మీరు చూస్తానండి, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యొక్క రక్షణ, సాల్వేషన్, ప్రొటెక్షన్ మనకు ఉండాలంటే, మన చుట్టూ కావలి ఉండాలంటే కనుక మనం ఏం చేయాలో తెలుసా? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు కలిగి లేనప్పుడు మనకేం జరుగుద్దంటే ప్రియులారా, కలవరం అనేది, సమస్యలు అనేవి, శోధనలు అనేవి, శ్రమలు అనేవి మనల్ని ఏలటం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం ఉంటామో అప్పుడు వాటిని మనం వేలతాం. సమస్య మనల్ని చూసి భయపడుతుంది.
ఇప్పుడు మనం సమస్యను చూసి భయపడుతున్నాం కదా, దేవుని నెల భయభక్తులు లేనప్పుడు. లేదు బ్రదర్, నేను దేవుని నెల భయభక్తులు కలిగి ఉన్నాను బ్రదర్ అంటే అబద్ధం చెప్తున్నారండి. దేనికి బ్రదర్ అంటే, ఏమంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్నంత మాత్రాన, సాయంకాలంలో లేచి ప్రార్థన చేసుకున్నంత మాత్రాన, వారం వారం మందిరానికి వెళ్ళినంత మాత్రాన. అందుకే ఐ థింక్ లాస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్నాం ఏమని, రీసెంట్గానే మనం మాట్లాడుకున్నాం ఏమంటే, దేవుని యొక్క పని చేయటం వేరు, మనస్ఫూర్తిగా చేయటం వేరు. పూర్ణ హృదయంతో చేయటం వేరు, ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం వేరు. దేవుని కొరకు మనం చేసే ఏ పనైనా కానీ పూర్ణ హృదయంతో చేయాలి, పూర్ణ మనస్సుతో మనం చేయగలగాలి. అలా కనుక మనం చేయగలిగితే కనుక అప్పుడు మనకి అర్థమవుతుంది దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో. అప్పుడు సమస్యను చూసి మనం భయపడమండి, సమస్య మనల్ని చూసి భయపడే విధంగా, ఎంత క్రిటికల్ పరిస్థితుల్లో అయినా కానీ దారి చాలా చక్కగా వచ్చేలాగా దేవుడు ఏర్పరచగలడు. అలాంటి సందర్భాలు ఎన్నో మనకు కనబడతాయి. ఎరుకో గోడల సందర్భంలో కానీ, గిద్యోని యుద్ధం సందర్భంలో కానీ, ఎర్ర సముద్రం సందర్భంలో కానీ, అబ్రహాం గారి సందర్భంలో కానీ, ప్రతి ఒక్కరి జీవితంలోనే మనం కొన్ని సందర్భాలు మనం చూస్తూ వెళ్తూ ఉంటే కనుక వారు ఎలాంటి క్రిటికల్ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా కానీ, ఈవెన్ వారు వేరే దేశాలలోకి వెళ్ళి ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డా కానీ ఆ దేశంలో ఉన్నటువంటి వారు వీళ్ళను చూసి ఆశ్చర్యపడి, వీళ్ళ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడి, వీళ్ళ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు చూసి ఆశ్చర్యపడి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి వీళ్ళతో తీర్మానాలు తీసుకున్న సందర్భాలు కూడా మనకి బైబిల్లో మనకు కనబడుతుంటాయి. ఎప్పుడు అనగానే, ఎప్పుడైతే చుట్టుపక్కల వారి మీద దృష్టి పెట్టకుండా కేవలము దేవుని మీద దృష్టి పెట్టి మనం వెళ్ళగలుగుతామో అప్పుడు మాత్రమే. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమని నేను భావిస్తున్నాను. కలవరపడనీయకండి. దేనికంటే దేవుని యొక్క ఆలోచనల మీద బ్రతకటం, దేవుని యొక్క ఆలోచన మీద ఆధారపడి మనం నేర్చుకుంటే కనుక మన చింత యావత్తు తీసుకువెళ్ళి ఆయన మీద వేసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. కనుక ఈ మాటలు మీ అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని ఒక సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధ మహోన్నత, అనేకమైన విషయాలను మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారంగా ఎన్నో విషయాల్లో ప్రభువా ఇంకా పరిపూర్ణులుగా మారే విధంగా, పరిపూర్ణులుగా ఎదిగే విధంగా తండ్రి మాకు సహాయం చేసి నడిపించండి. మీ కృపలో బలపరచండి దేవా, దీవించండి తండ్రి. సమస్త మహిమ గంట ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి, ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో ఉన్న వారిని మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. కృంగిన వారి హృదయాలను లేవనెత్తండి, బలపరచండి. మీ యొక్క చిత్త ప్రకారంగా నడిపించండి తండ్రి. ఈ పరిచయను ఇంకా వేగంగా మీ చిత్త ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళండి దేవా తండ్రి. ఎలాంటి శోధనలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పటికీ తండ్రి మీ చిత్త ప్రకారంగా ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. మీ కృపలో బలపరచండి, ఆదరించండి తండ్రి దేవా. ఇంకా ఏవైతే జరగనై ఉన్నాయో తండ్రి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క పనిని మా తండ్రి మీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకుని తండ్రి, మరి మందిర నిర్మాణం నిమిత్తం కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆశీర్వదించండి తండ్రి, బలపరచండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.